పెరట్లో చల్లని నీడనిచ్చే వేప చెట్టు, ఇంటి ముందు ముగ్గులు, దేవుళ్ళు నిత్య నైవేద్య అలంకరణతో కళకళలాడుతూ ఉంటే ఇంటికి శుభం. నిత్యం అఖండ జ్యోతులు వెలిగేలా చూడటం అందరికీ సాధ్యమేనా? ఎందుకు కాదు? ఈ దీపాలు నూనె ఒత్తులతో వెలిగేవి కావు, విద్యుత్ శక్తితో నడిచే విద్యుత్ జ్యోతులు. అందమైన దేవుళ్ల ఫోటో ఫ్రేములను తయారు చేస్తూ దైవభక్తిని తన వ్యాపార శక్తిగా మలుచుకుని ముందుకు అడుగేస్తున్న శ్రీమతి లలితా శంకర్ ఆశ్రిత డివైన్ ల్యాంప్స్ అండ్ డైమండ్ ఫోటోస్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. నా పేరు లలితా శంకర్. మేము ఆశ్రిత డ్వాక్వా గ్రూప్ని స్థాపించాము. అందులో డివైన్ ల్యాంప్స్ అంటే ఇత్తడి కుందుల్లో లైట్లు అరేంజ్ చేసి దీపాలు కరెంటు తోటి సప్లై చేస్తున్నాము, అది తయారు చేస్తున్నాము. నెక్స్ట్ బాలాజీ స్టోన్స్ పెట్టి డైమండ్ ఫొటోస్ కూడా తయారు చేస్తున్నాము. ముందు ల్యాంప్స్ తయారు చేసేవాళ్ళము, తర్వాత ల్యాంప్స్ ఏమో తిరుపతికి సప్లై చేసేవాళ్ళము వాళ్ళకి. అక్కడి నుంచి మేము ఫొటోస్ని ట్రేడింగ్ పర్పస్ తీసుకొచ్చి అక్కడ సేల్ చేసేవాళ్ళము. ఫస్ట్లో ఇది మాకు కాస్ట్లీ ఎక్కువ పడింది, అందు గురించి మేమే ఎందుకు తయారు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇది తయారు చేయడం మొదలుపెట్టాము. ఇంచుమించుగా ఒక 1 year నుంచి ఇది తయారు చేయడం మొదలుపెట్టాము. అది ల్యాంప్స్ చూసి ఏదన్నా ఒకటి బిజినెస్ చేద్దాము, తయారు చేద్దాము అన్న ఐడియాతోటి ఆ ల్యాంప్ తీసుకొచ్చి ఒకటి మొత్తం అంతా విప్పతీసి చూసి చేసాము. నాకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ వర్క్ చేయడం అంటే ఇష్టము. ఇంట్లో చిన్నప్పుడు కూడా టీవీ ఏమైనా పాడైనా, టేప్ రికార్డర్ పాడైనా విప్పి చూసి అందులో ఏమన్నా మైనర్ రిపేర్ ఉంటే చేసేదాన్ని. ఇది ఎక్కడా నేర్చుకోలేదండి. అది వైర్స్ ఏవైతే చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ఉండడం వల్ల, కొంచెం వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడం వల్ల ఇది మామూలుగా వైర్లు అవన్నీ తీసి దేని దానికి ఉన్నది చూసి దాంతో చేసిందే. ఇది ఎక్కడా నేర్చుకునేది కాదు. ఈ ఫొటోస్ కూడా తిరుపతిలో మేము తీసుకొచ్చే వాళ్ళు చెప్పారు, ఇది ఎక్కడ ఎవరు తయారు చేయరు, ఇది హైదరాబాద్లో అసలు మార్కెట్ లేదు, ప్రొడక్షన్ లేదు, మీరు ఎవరు తయారు చేయలేరు, ఇది తిరుపతిలో తప్ప ఇంకెక్కడ తయారు చేయలేరు అన్నారు. అది మేము ఇదిగా తీసుకుని మేము ఎందుకు తయారు చేయలేము అని స్టార్ట్ చేసాము. దీనికి తిరుపతి వాళ్ళు కూడా మాకు కొంచెం హెల్ప్ చేశారు తయారు చేయడానికి. మేము ఇది ఇత్తడివి కుందులు వచ్చేసి మురాదాబాద్ వాళ్ళు ఇక్కడ డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అది బల్బ్స్, వైరు అన్నీ ఇక్కడే పర్చేజ్ అనమాట. బాంబే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా మేము మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించుకుని ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి బాక్సెస్ తీసుకొచ్చి అవన్నీ ఫిక్స్ చేసి దానికి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ ఫిక్సింగ్ అదంతా ఉంది. నెక్స్ట్ ఈ వైర్ ఏదైతే ఉందో వైర్ అంతా కట్ చేసుకుని సరిపడా సైజెస్, బల్బ్ని సాల్డరింగ్ చేసి అంతా టేప్ అవన్నీ చుట్టేసి చేస్తాము. దాని తర్వాత మొత్తం ఫినిష్డ్ వర్క్ అంతా గమ్ పెట్టి అంటించడము అది చేస్తూ ఉంటాము. ఇందులో చిన్న సింగిల్ నందా దీపం దగ్గర నుంచి 5 steps వరకు ఉంది. దాని తర్వాత ఎవరికైనా ఆర్డర్ ఇస్తే కనుక 7 steps 9 steps అలా కూడా ఇస్తుంటాము. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో దాంట్లో ఉన్న బిగ్ ట్రీస్ కూడా ఉంటే దాన్ని కూడా మేము అసెంబుల్ చేస్తూ ఉంటాము. ఈ బాలాజీ డైమండ్ ఫొటోస్ వచ్చేసి ఆ బాలాజీ మూర్తియే కానీ లేదంటే వేరే దేవుళ్ళవి ఏదైనా విగ్రహాలు మెడ్రాస్ నుంచి తీసుకొస్తాము. ఇవి మెడ్రాస్ నుంచి తీసుకొచ్చి అవి వచ్చిన తర్వాత దానికి మేము ఫస్ట్ హోల్స్ వేస్తాము. హోల్స్ వేసిన తర్వాత దానికి కొంచెం టచ్అప్లు, గోల్డ్ టచ్అప్ అవన్నీ ఇచ్చి దానికి మళ్ళీ స్టోన్స్ అవన్నీ గమ్తోటి స్టోన్స్ అవన్నీ ఫిక్స్ చేస్తాము. అది ఫిక్స్ చేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ బాక్స్ కూడా మేమే తయారు చేస్తాము. బాక్స్ అది వచ్చేసి వుడెన్ ప్లైవుడ్ తోటి వస్తుంది, దానికి డెకోలం అవన్నీ అంటించి అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ కరెంట్ వర్క్, దాంట్లోనే బల్బ్స్ అవన్నీ ఫిక్స్ చేస్తాం. 3 types ఆఫ్ బల్బ్స్ ఉంటాయి అందులో. ఆ బల్బ్స్ కూడా ఫిక్స్ చేసుకుని దాని తర్వాత ఈ మొత్తం అంతా బాక్స్ అంతా రెడీ అయిన తర్వాత ఈ మూర్తి ఏదైతే ఉందో అందులో ఫిక్స్ చేస్తామన్నమాట. అది మొత్తము కమాన్లు అయితేనే ఏదైతేనే అదంతా డెకరేషన్ అదంతా చేస్తాము. చేసి లాస్ట్కి మొత్తం అంతా గ్లాస్ అవన్నీ ఫిక్సింగ్ చేసి పెడతాము. ఈ ఫొటోస్లో మేము టైప్ ఆఫ్ వాయిస్ అందులో ఫిక్స్ చేస్తామండి. లైక్ చాంటింగ్ కంటిన్యూస్గా చాంట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ ఉందనుకోండి, ఓం వెంకటేశాయ నమః, అది కంటిన్యూగా చాంట్ అవుతుంది. అలాగే బాలాజీ కాకుండా నెక్స్ట్ ఏ దేవుడికైతే సాయిబాబా ఓం సాయినాథాయ నమః అందులో అది వస్తుంది. ఏ దేవుడికి ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ ఫిక్స్ చేస్తాము. ఇదంతా వచ్చేసి మైక్రో చిప్లో ఉంటుంది, అది వచ్చి మాకు బాంబే నుంచి సప్లై అవుతుంది. ఆ మైక్రో చిప్ అందులో ఫిక్స్ చేస్తాము, అది కంటిన్యూస్గా చాంటింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అందులో మేము హిందూ దేవుళ్ళవే కాకుండా క్రిస్టియన్ యేసుక్రీస్తు, అల్లా, గురునానక్ ఇవన్నీ వస్తున్నాయి, అవి కూడా తయారు చేస్తున్నాము. ఆరాధనా పద్ధతి ఏదైనా భక్తుల ఆధునిక భక్తికి తగ్గట్టుగా
ఒత్తుల దీపాలు ఎలక్ట్రిక్ దీపాలయ్యాయి. రంగురంగుల బల్బులు, పటానికి వెనుక అమర్చబడిన రికార్డు చేసిన శ్లోకాలతో ఇల్లు పవిత్రమైన ఆలయంగా, దేవతలు కొలువు తీరిన భావం కలుగుతుంది. భక్తిని యుక్తితో 10 మందికి భుక్తి కలిగిస్తూ వీళ్ళు తమ మార్కెట్ని ఎలా సృష్టించుకున్నారో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మేము ఒక 5000 మెటీరియల్ చేసుకున్నామండి ల్యాంప్స్. అది చేసుకుని బయట ఎవరికి చూపించినా ఇది చాలా కాస్ట్లీ ఉంది, ఇది మేము ఎవరం పెట్టము అనేసి డిసప్పాయింట్ చేశారు మమ్మల్ని. చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము. తర్వాత ఒక అతను సజెస్ట్ చేశారనమాట, పంజాగుట్ట సాయిబాబా టెంపుల్లోకి వెళ్తే అక్కడ అందరూ డివోటీస్ వస్తారు, వాళ్ళు చాలా లైక్ చేస్తారంటే ఫస్ట్ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్లో మేము ఒక ల్యాంప్ డొనేట్ చేసాము. సాయిబాబా వాళ్ళు ట్రస్టీ వాళ్ళు ఏం చేశారంటే మాకు పర్మిషన్ ఇచ్చారు, వీక్లీ వన్స్ ఒక థర్స్డే మీరు ఇక్కడ వచ్చి పెట్టుకోవచ్చు మీరు అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది. దాంతో మా మార్కెట్ అనేది అలా ఎక్స్పాండ్ అయింది. అక్కడ బాగానే బిజినెస్ కూడా అయింది. నెక్స్ట్ మేము ఇది అక్టోబర్లో స్టార్ట్ చేస్తాము. అక్టోబర్లో కార్తీక మాసం రావడం వల్ల దీపాల డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ దీపాలతోటి దీపావళి కూడా నెక్స్ట్ వచ్చింది. ఆ దీపావళి సెట్ అవన్నీ తయారు చేసి పెట్టాము. అప్పుడు బాగానే మార్కెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో మేము పార్టిసిపేట్ చేసాము. దాంతో మాకు ఇంకా మార్కెట్ బాగా ఎక్కువగా సాగింది. ఫస్ట్ ఇది వచ్చేసి మేము ఒక 10,000 మేము పెట్టుకున్నామండి. పెట్టుకుని అది చేసి మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని అది సేల్స్ అయిన తర్వాత అదే అమౌంట్ మేము ఎవరము తీసుకోకుండా మళ్ళీ దాన్నే రొటేషన్ చేస్తూ వచ్చాము. అది కాకుండా కొంచెం లోన్ కూడా బయట నుంచి అప్పు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడైతే ఏ అప్పులు లేవు మాకు. మున్సిపల్ వాళ్ళు కూడా మాకు రివాల్వింగ్ ఫండ్ 20,000 ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అవి సబ్మిట్ చేశాము. కమిషనర్ గారు మాకు హెల్ప్ చేస్తున్నారు బాగా, కుత్బుల్లాపూర్ కమిషనర్ గారు. మా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ ఆశ్రిత డాక్వా గ్రూపు వీళ్ళు డివైన్ ల్యాంప్స్ కంటే ముందు డివైన్ ల్యాంప్స్ ముందు స్టార్ట్ చేశారండి. తర్వాత ఈ డైమండ్ ఫొటోస్ కూడా తర్వాత చేశారు. అయితే గ్రూపు 1.5 years క్రితం అయింది కనుక యాక్చువల్లీ మంచి యాక్టివిటీ. తర్వాత మేము చాలా ముందు బిగినింగ్లో ఫెసిలిటేట్ చేశాం మార్కెటబిలిటీ కోసం. పాపం వాళ్ళు ఏదొస్తే అది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. తదుపరి మనకు మున్సిపాలిటీలో స్వర్ణ జయంతి సహర రోజ్గార్ యోజన ఇంప్లిమెంటేషన్లో ఉంది కనుక డ్వాక్వా ఇవ్వాలని ప్రయత్నించాం. ప్రాజెక్ట్ తయారు చేశారు, బ్యాంకు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ముందుగా వాళ్ళకు సీడ్ మనీ కోసమని 20,000 మనకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాము. ఇప్పుడు డ్వాక్వా కూడా ప్రాజెక్టు 3.9 lakhs వాళ్ళు సబ్మిట్ చేశారు. అవి కూడా త్వరలో 1 to 2 weeks అవి ఇవ్వడం జరుగుతుంది. మా పట్టణ ప్రాంతాల్లో తర్వాత యూత్కి అంతేకాకుండా మహిళా సాధికారతకు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ ఉంది కనుక మహిళలు 10 మందిగా గ్రూప్ అయ్యి ఉండి మినిమం ముందుకు వస్తే ఏ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా దాంట్లో 50% వరకు మన సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం, 45% బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం, 5% వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది 2.5 lakhs అంటే 3 lakhs 4 lakhs కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి మాత్రం సబ్సిడీ 1.25 lakhs కంటే ఎక్కువ ఆ గ్రూప్కి ఇవ్వరాదు. తక్కువ ఎంత ఉంటే 50% ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా యూత్ మహిళలు కాకుండా వేరే వాళ్ళు ఇండివిజువల్గా వస్తే కూడా 50,000 వరకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. అందులో 15% మాత్రమే సబ్సిడీ, అంటే 7,500 కంటే ఎక్కువ సబ్సిడీ ఇవ్వరాదు. అట్లా ఇండివిజువల్ కూడా మేము టేకప్ చేస్తున్నాం. అట్లా చాలా ఉన్నాయి. ఈ డ్వాక్వా గ్రూప్స్ అయితే దీంతో పాటు ఈ మధ్యన కంప్యూటర్ హార్డ్వేర్ కూడా ఒకటి అసెంబ్లింగ్ టేకప్ చేశారు. అంతేకాకుండా సాఫ్ట్ టాయ్స్, తర్వాత గల్ఫరు, ఇప్పుడు మష్రూమ్ కల్చర్ కూడా మేము చేసేసి దానికి లింక్ చేసి కాంపోస్టింగ్, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్ చేసి మన మున్సిపల్ సర్వీస్ కూడా ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నాం. ఎన్ని గ్రూపులు ముందుకు వచ్చినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటు గ్రూపు ఉమెన్ గ్రూప్స్ కానివ్వండి, ఇండివిజువల్గా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు వచ్చినా కూడా ఇండివిజువల్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని స్టార్ట్ చేయడంతో మాకు పర్ మంత్ 1 lakh టర్న్ ఓవర్ అవుతుంది. అందులో ప్రాఫిట్ వచ్చేసి 10 to 15% ఉంటుంది. మొత్తం అన్ని శాలరీస్ అయిపోగా ప్రాఫిట్ కూడా మేమేమి వాడుకోకుండా ఇందులోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుని రొటేషన్ చేస్తూ వచ్చాము.